హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం స్పైసీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. అండ్ చాలా బాగా వచ్చిందనమాట. చికెన్ ఫ్రై సూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ మన ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం, చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తర్వాత అందులో కొంచెం ఆయిల్ అండ్ అలాగే కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫుల్గా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. నెక్స్ట్ మనం కాసేపటికి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి నేను దంచి వేసుకున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. సో అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అండ్ అలాగే ఉల్లిపాయలు కూడా ఈలోపు ఫ్రై అయిపోతాయి. సో రెండు ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో కాసేపటికి నాకు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినమాట. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని, అది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 5 minutes తర్వాత చూస్తున్నారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో. నేను అసలు ఏ వాటర్ అనేది యాడ్ చేయలేదండి. ఇందులో ఉన్న వాటర్ అలా బయటకు వచ్చింది. సో ఈ వాటర్ అంతా మనకి దగ్గర అయ్యేంత వరకు మనం చికెన్ని బాగా ఉడికించుకోవాలి. సో వాటర్ అంతా చూసారు కదా, బాగా ఇంకిపోయింది కదా, నూనె కూడా పైకి తేలుతుంది. సో ఈ టైంలో మనం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనం ఇంకొంచెం ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం చికెన్ ఫ్రైలో గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. నాకు నిజంగా చికెన్ ఫ్రైలో గ్రేవీ అంటే చాలా ఇష్టం. సో ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మగ్గిపోతే చాలండి. నెక్స్ట్ అవి బాగా కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో కొంచెం పచ్చికారం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం 3 spoons అయితే వేసుకున్నాను నేను. మీరు కారం ఎక్కువ తింటే 4 spoons వేసుకోండి. నెక్స్ట్ పచ్చికారం వేసిన తర్వాత మనం ఇదంతా ఫుల్గా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులోని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ 50% చికెన్ అనేది చికెన్తో ఉన్న వాటర్తో ఉడికిపోతుంది. మిగతా 50% ఉడకాలి కాబట్టి మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. సో ఈ వాటర్ వేసిన తర్వాత మనం ఫుల్గా బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనమాట. ఈ విధంగా. సో మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకొక 5 minutes. సో చూస్తున్నారు కదా, చికెన్ కర్రీ స్పైసీ చికెన్ ఫ్రై
మనకి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంది. ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ నేను ఈ చికెన్ కర్రీని అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకొని అయితే తిన్నాను. సూపర్గా వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.